ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నిక ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సీఎం జగన్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అభ్యర్థులు గడప గడపకు తిరిగి వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం లభిస్తోంది. అటు రాయలసీమలో సీఎం జగన్, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రచార హోరు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారానికి అన్ని చోట్ల అపూర్వ స్వాగతం లభిస్తోంది. హారతులతో మహిళలు నేతలకు నీరాజనాలు అర్పిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఏ పథకాలు అందుకున్నామో నాయకులకు, నేతలకు ప్రజలు వివరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని సంక్షేమ పథకాలు అందాయో, వాటి ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో అభ్యర్థులు ప్రజలకు వివరిస్తున్నారు. నాడు నేడు ద్వారా మారిన స్కూల్ రూపురేఖలు, గ్రామ సచివాలయాల ద్వారా పేదలకు అందుతున్న సేవలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే వస్తున్న సంక్షేమ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, ఆసరా వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరంగా తెలియచేస్తున్నారు. విశాఖపట్నం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన ప్రాంతం తనకు వెనుకబడితనం పోతుంది. ఖచ్చితంగా మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఈవేళ మనం ఉన్న ప్లేస్లోనే కుటుంబం అందరూ ఒక దగ్గర ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంతర్జాతీయ పరిశ్రమలు కూడా ఈవేళ రావడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా మన విశాఖపట్నం మహానగరం, విశ్వనగరంగా వెళ్ళాలి. దానికోసం మనం అందరూ కూడా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వీటి గురించి ప్రజలు వాళ్ళందరూ వాళ్ళే ఏమండి మాకు ఇక్కడ రోడ్డు వేశారు, ఏమండి మాకు ఈరోజు అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, మేము సంతోషంగా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి ఉంది. రాబోయే రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఒక సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న మాటకి తప్పకుండా ప్రజలు న్యాయం చేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇచ్చిన హామీలన్నింటినీ 99% పైగా అమలు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభలో పాల్గొన్న చంద్రబాబు ఎందుకు విభజన హామీలు అమలు చేయాలని ఆయన్ను అడగలేదో వివరించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము ఉన్నాం, ప్రజలు దీనికి సెంటిమెంట్గా తీసుకున్నారని. మరి మొన్న 17వ తారీఖున నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పక్కన చంద్రబాబు నాయుడు కూర్చొని ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి? ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు కనీసం అడగాలి కదా. మరి అడగట్లేదంటే ఇదేంటి, ఈ లాలుచి ఏంటి? సో ఇందులో వాళ్ళ స్టాండ్ అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందులో ప్రజల తాలూకు సెంటిమెంట్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదనేటువంటిది వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికన్నా వారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల ప్రచారంతో పాటు పలు నియోజకవర్గాల్లోని ప్రధాన పట్టణాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని వివరిస్తున్నారు. కూటమి అభ్యర్థుల కంటే ప్రచారంలోనూ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవంలోనూ ముందంజలో ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాటి పోర్టు, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మన నియోజకవర్గంలోనే నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు. మన నియోజకవర్గానికి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి వస్తుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1,450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇనార్బిట్ మాలు, ఏఎంసీ మాలు, రహేజా గ్రూప్ వారి 3 ఎకరాల్లో 2 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీటర్ నిర్మాణం చేసి ఈ రోజు మన నియోజకవర్గంలో ఉన్న 15,000 మంది నుంచి 18,000 మంది నిరుద్యోగ యువకులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ ఏరియాను ఉపయోగించుకొని పోర్టులు నిర్మాణం చేయాలని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి నిర్మాణం చేయటం ఆలోచన చేయటమే కాకుండా సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా 3 పోర్ట్స్ నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా 4వ పోర్టు, ప్రైవేట్ పోర్టు కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది. త్వరలో రాబోయే రోజుల్లో ఒక నెల 2 నెలల్లో అయితే ఎలక్షన్ అయిపోయే లోపలే 2 పోర్టులు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు
మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కోస్ట్ల ఉన్న 900 కిలోమీటర్ల కోస్ట్లో మత్స్యకార సంపదను పెంచుకునే దానికోసం 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమి నేతలు అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో, విభేదాలతో రోడ్డున పడుతున్నారు. వీటిని సరిదిద్దుకోలేక అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.